హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. నిన్న అయితే వీడియో ఏమి తీయలేదు. మొన్న ఆదివారం రోజు సాయంత్రం అయితే వదిలిపెట్టి వచ్చాను. మా అబ్బాయిని వదిలిపెట్టి వచ్చాము. 6ంటికి అలా వెళ్తే వచ్చేసరికి 8:30 అలా అయింది. నిన్నంతా ఎందుకు వీడియో తీయలేదు అంటే ముందు తీయటానికి నాకు తీయాలనిపించలేదు. ఎందుకంటే ఇంకా ఏమో తీయాలనిపించలేదు. కొంచెం నిన్నంతా డల్గానే అనిపించింది. ముందు మా అబ్బాయికి నెంబర్ అయితే ఇచ్చాము కదా, వాళ్ళే చేయాలి. నెంబరు వాళ్ళే చేయాలి. ఫోను కార్డు ఉండేది వాళ్ళ కాడ, వాళ్ళే చేయాలి. నేను మా అబ్బాయికి వచ్చేటప్పుడు చెప్పొచ్చాను, ఫోన్ చేయి రేపు పొద్దున్నసి. కానీ నిన్న అంతా చూస్తూనే ఉన్నాను, ఫోన్ చేస్తాడేమో అనేసి చేయలేదు. నిన్న చేశాడు, సాయంత్రం చేశాడు. నిన్న పొద్దునంతా ఇంకేమైనా ఫోన్ వచ్చినప్పుడల్లా తనే చేశాడని అనుకుంటా ఉన్నాను. ఫోన్ ఎక్కడో పెడితే వినపడదనేసి పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉన్నాను. వీడియో అయితే ఏం తీయలేదు. నిన్న అయితే సాయంత్రం చేశాడు 4:30 ఆ టయానికి అయితే చేశాడంట. అంతకుముందు నాకైతే ఫోను వెళ్ళలేదమ్మా, ఎంగేజ్ వచ్చింది అన్నాడు. ముందు వాళ్ళ నాకు చేసినాక మళ్ళీ వాళ్ళ నాన్న చేసి మాట్లాడి నాకు చేశాడు. బాగుంది, ఇక్కడంతా బాగుందిలేమ్మా అని చెప్పాడు. అడిగాను ఎలా ఉంది ఏంటి, ఫోన్ చేయలేదు ఏంటంటే ఇప్పుడే చేశానమ్మా, నీకు అందలేదు, నాన్న చేసి నీకు చేస్తున్నాను, ఇక్కడంతా బాగానే ఉంది, ఏం లేదు, బాగుందని చెప్పాడు. దాని తర్వాత స్నాక్స్ ఆ రోజు తీసుకోమంటే తీసుకోలేదు, భయపడ్డాడు. కొంచెం టెన్షన్ వల్ల స్నాక్స్ తీసుకో అంటే తీసుకోలేదు. ఇంకా ఫోన్ చేసి స్నాక్స్ తీసుకురండి అమ్మ అని చెప్పాడు. సరేలే తీసుకొస్తామని చెప్పాను. వెళ్తే ఇవాళ రేపు వెళ్తాము కుదిరితే. కొంచెం ఉండిద్ది కదా వదిలిపెట్టి వచ్చినాక ఫోన్, వాడికి అక్కడ ఎలా ఉందో, వాడికి అక్కడ బాగుంటే మనకి భయం ఉండదు, దిగులు వేసుకోకుండా బాగా సరదాగా ఉంటే మనకి బాధ ఉండదు, దిగులు ఉండదు. ఇంకా నిన్న ఫోన్ చేసి బాగుంది నాకు ఇక్కడ అన్నాకే నాకు కొంచెం ఫ్రీ అనిపించింది. తను ఫోన్ చేస్తాడని చాలాసేపు ఎదురు చూస్తూ ఉన్నాను నిన్నంతా. అందుకనే వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా వాడు ఫోన్ చేసి బాగానే ఉందిలేమ్మ ఇక్కడ బాగుందని చెప్పాడు. ఏం తిన్నామంటే తిన్నాను, సాంబార్ వేసానని చెప్పాడు. పాలైతే బాగాలేదన్నాడు. బాగోకపోని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, ఇంట్లో ఉన్నట్టుగా అలా ఉండదు హాస్టల్లో. స్నాక్స్ తీసుకురమ్మన్నాడు, వెళ్దాము అని చెప్తే వాళ్ళు రేపు వెళ్దాంలే అన్నారు. ఇంకా టైం చూస్తే 8:30 అవుతుందండి. మా అమ్మాయి అయితే ఇంకా లేవలేదు వాళ్ళ. పాపం రోజు అయితే తను పొద్దున్నే లేసేది, అదిగోండి పనుకుంటుంది. రోజు అయితే పొద్దున్నే లేసిద్ది 5ంటికి 4ంటికి అలా లేచి అలారం పెడతాను, లేచి చదువుకొని రెడీ అయ్యేది. పాపం నిద్ర సాలకేమో వాళ్ళు అసలు లేవలేదు. నిన్న అసలు తినకుండానే పెద్దలాడే పనుకుంది, స్నానం కూడా చేయలేదు. చాలాసేపు లేపాను, అయినా లేవట్లేదు. సర్లే అనేసి వాళ్ళ నిద్రపోతుంది. తనైతే నిద్రపోతుంది. ఇంకా నేను కూడా లేపను తను, ఎందుకంటే మనిషికి ముందు నిద్ర కావాలి. నిద్రపోయి తను లెగిసేదాకా నేనైతే లేపను, ఎప్పుడు అంతేనండి. ఒకవేళ తను ఇలా అలసిపోయి ఇంట్లో ఉన్నా కూడా ముందు నిద్ర కావాలి. నిద్రపోయి మనిషికి నిద్ర ఉండాలి. నిద్ర తను లేచేదాకా నేనైతే లేపను. చూద్దాం అన్నింటికి లేచిద్దో. ఇప్పుడైతే 8:30 అలా అవుతుంది. ఇంకా గదిలో ఉంచి వచ్చి ఇక్కడ పనుకుందండి. ఒళ్ళంతా నొప్పిగా ఉందంట, ఈ భుజాల కాడ అక్కడ కొంచెం ఒత్తు అని చెప్పింది. ఇంకా ఒత్తుతుంటే ఏడుస్తుంది, బాగా నొప్పిగా ఉందమ్మా అనేసి. ఇంకా నేనేమో అరుస్తున్నాను, సరిగా తినవు పెట్టవు, ఆ బ్యాగులు మొయ్యాలి తినాలి కదా అనేసి అరుస్తున్నాను. తిందండి, అస్సలకి సరిగా తిందు మా అమ్మాయి అయితే. ఇంకొకసారి తినకుండానే వెళ్ళిపోతూ ఉండిద్ది. ఇంట్లో వేసినా తినరు, బయట తెచ్చుకోవాలి తినాలి అని కూడా ఉండదు. బయట అంటే తను తింటా అంటే నేనైనా వెళ్ళి తీసుకొస్తాను, కానీ తను తినటానికి ఇంట్రెస్ట్ చూపిదు, వద్దు వద్దు అంటూ ఉండిద్ది. పాలు తాగొద్దు, ఏమి చేయదు. వీళ్ళు చదువుకున్న పిల్లలైతే కొంచెం బాగా ఫుడ్ అయితే తినాలి. అన్నం తినకపోయినా పాలు కానీ ఏమైనా కాయలు అయితే తినాలి. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా తిందు, ఇసుకిచ్చిద్ది మా అమ్మాయి అయితే. ఇంకా బ్యాగులు అవి మోయాలంటే తినాలి కదండి. ఇంకా ఈ పిల్లలేమో మాట వినరు, అదే అరుస్తున్నాను. ఇంకా నేను మా అమ్మాయికి తినవు పెట్టవు, నొప్పి అంటావు అనేసి అరుస్తున్నాను. ఇంకా తనైతే ఏడుస్తూ ఉంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా తినకుండా? ఇంకా నేను ఏమన్నా తీసుకొస్తే అది తీసుకొచ్చింది తినకుండా వేరే అడుగుతూ ఉండిద్ది. ఇంకా లేచింది, 12 అవుతుంది టైం అయితే. ఇప్పుడే లేచింది. హాయ్ బో హాత్ హలా
12 అయింది. ఇంకా తనైతే భోజనం చేస్తుంది. ఇంకా రాత్రి మా ఆయన కిచిడి తీసుకొస్తే నేను ఇంకా ఇంట్లో కూర ఉంటే కూర వండేసాను. ఇంకా అదే తిన్నాం మధ్యాహ్నం అయితే. ఇంకా మా అబ్బాయి కాడికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా తన కోసము ఇంకా పొలా ఉంది కదా, అది కొంచెం పెట్టాను. కొంచెం కూర వేసుకొని తీసుకెళ్తున్నాను, తనకి ఇష్టం అని చెప్పేసి. నీసు ఎక్కువ ఇష్టంగా తింటాడు మా అబ్బాయి కూడా. ఇంకో స్నాక్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా మా ఆయనకి రావటానికి అవ్వలేదు, మమ్మల్ని వెళ్ళమన్నారు. ఇంకా నేను ఫోన్ చేసి కనుక్కుంటే సరే రాండి అమ్మ అన్నారు. అంటే టైం అయిపోతే రానిస్తారా లేదా అనేసి చేశాను. రండి అని చెప్పారు. ఇంకా అయితే బయలుదేరుతున్నాం నేను మా అమ్మాయి. ఒక 200 ఇక్కడే కొట్లో స్నాక్స్ అయితే తీసుకున్నాను, తను తినే ప్యాకెట్లు అంతవరకు. అంటే లేసు కురుకురి అలాంటివి కాకుండా వేరే తీసుకున్నాను. ఒక 4 అరటికాయలు అయితే వేసుకున్నాను, దాంట్లోనే తింటాడనేసి. ఇంకా బయలుదేరాము. టైం అయితే 6 అయిందండి. 6ంటికి అలా బయలుదేరాము. ఇంక ఈ ఆటో ఛార్జీలే ఎక్కువ అవుతున్నాయండి. ఇద్దరికి కలిపి 150 అడిగారు. నేనేమో 120 ఇస్తారని చెప్పాను. ఇంకా ట్రాఫిక్లోంచి వెళ్ళేసరికి మాకు అక్కడికి వెళ్ళేసరికి 6:40 అయిందండి. ఇంకా చూసారా అంత చీకటి అయిపోయింది. అక్కడ లైట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అల్లి రావాలన్నా కూడా కొంచెం భయం వేస్తూ ఉండిద్ది. ఎందుకండి మేము వచ్చేసరికి మా పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు. అయిపోయింది టైము. హాయ్ చెప్పండి. ఇంకా వాళ్ళందరూ ఒక రూమ్మేట్ అండి. వాళ్ళందరూ ఒక రూమ్లో ఉంటారు, భోజనం చేస్తున్నారు కదా మా పిల్లలు. మేమైతే ఇక్కడ బయట బెంచ్ మీద కూర్చున్నాం. వాళ్ళు తినే వచ్చేసరికి తినే వస్తారులే అనేసి బయట అయితే కూర్చున్నాము. ఇంకా వాళ్ళు వచ్చినాక రూమ్లోకి అయితే వచ్చేసాము. స్నాక్స్ ఇస్తే మా అబ్బాయి స్నాక్స్ అయి పెట్టుకుంటున్నారు. పిల్లలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ట్యూషన్ అయిపోయింది, భోజనం చేసి వచ్చేసారు కదా, ఇంకేం లేదు, తిని పనుకుంటామే. ఇంకా కాసేపు ఆడుకొని పనుకుంటామనేసి చెప్తున్నారు పిల్లలైతే. ఇంకా మా అబ్బాయి అయితే అన్నీ సర్దుకుంటా ఉన్నాడు. పక్కన పిల్లలు కూడా బాగా మాట్లాడుతున్నారు, బాగా కలిసిపోయారంట, అందరూ అయితే ఫ్రెండ్స్ అయిపోయారంట. ఇంకా నేను తీసుకొచ్చేవాడు అక్కడ అన్నం తిన్నాడు కాబట్టి ఇంకా కొంచెం పెడుతున్నాను తిను అని చెప్తే వద్దన్నాడు. కొంచెం తిను, నీకోసమే తీసుకొచ్చానని చెప్పి కొంచెం తిన్నాడు, ఎక్కువ తినలేదు. ఇంకా అక్కడే అన్నం మా అమ్మాయికి పెట్టేశాను. వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టలేదని మా అబ్బాయి మా ఫ్రెండ్స్కి తేలేదంటే ఈసారి ఎక్కువ వండుకొని వస్తాలే మీ ఫ్రెండ్స్కి కూడా అని చెప్పాను. అసలు ముందు తీసుకురాని బయట ఫుడ్ ఎలా లేదనేసి ఉంది బయట. ఇంకా నేను ఎలాగోలా లోపల పెట్టుకుని వచ్చాను. ఎవరు చెక్ చేయలేదండి, అసలు ఎవరు చూడలేదు ఏం తీసుకొచ్చాను ఏంటనేసి. ఇంకా మా అబ్బాయికి స్నాక్స్లో ఈ స్టిక్స్ ఉంటే అవి ఇచ్చాను, తలా ఒకటి తింటున్నారు పిల్లలందరూ కలిసి. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు బాగా. మా అబ్బాయికి బాగుందంట. అక్కడే చెప్పాను ఎలా ఉంది ఏంటి అంటే బాగుందమ్మా ఇక్కడ అన్నారు. ఇంకా వీళ్ళ పేరెంట్స్ అయితే పాపం ఇక్కడ కాదంటండి, చాలా దూరం ఉంచి. ఇంకా మనకి ఆగస్టులో సెలవులు ఇస్తారంట 10 రోజులు, అప్పుడు వచ్చి తీసుకెళ్తాము, మేము రామని చెప్పారంట ఈ మధ్యన. అంటే దూరం కదా, రావటానికి కూడా కష్టమైంది వాళ్ళకి. ఇంకా మేమేదో పక్కన ఉన్నాం కాబట్టి ఇలా 2 రోజులకి అలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా నేను అరటికాయలు తీసుకెళ్తే అరటికాయలు ఎవరు తినలేదు, పిల్లలు వద్దన్నారు వాళ్ళందరూ. ఇటు రండి అందరు కనపడతారు. కింద కూర్చో రావా రా, ఏమవుతురా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, బాయ్ బాయ్ చెప్పండి. వెళ్తున్నారుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వాళ్ళు రావట్లే, సిద్ధి పడుతున్నారు. బాయ్. ఇంకా మేమైతే బయలుదేరామండి. అక్కడ ఆటోకి అడిగితే ఆటో ఆయన 400 చెప్తున్నాడు. 400 మేము వచ్చేటప్పుడు 120కి వచ్చామయ్యా, 150 ఇస్తామని చెప్పి ఇంకా ఆటో అయితే ఎక్కాము ఇంటికి. హాయ్ అండి, ఇప్పుడే వచ్చాము. టైం చూసారా 9 10 నిమిషాల లోపు. అరగంట రావటానికి అరగంట, పోవటానికి అరగంట, చాలా టైం పడుతుంది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. అంతవరకు